తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఇవాళ సుప్రీంకోర్టులో పోలవరం నల్లమల సాగర్ కేసులో కీలక విచారణ జరగనుంది. చీఫ్ జస్టిస్ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ఏపీ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టును అడ్డుకునేందుకు సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. గత విచారణ సమయంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం నల్లమల సాగర్ కేసును మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకునేందుకు ప్రయత్నించాలన్నారు. కేసుపై 3 పరిష్కార మార్గాలు సూచించారు. సమగ్ర విచారణ కోసం సివిల్ సూట్ ఫైల్ చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచించారు. కేంద్ర ప్రభుత్వ కమిటీకి తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థనలను పరిశీలించి అవసరమైతే ప్రాజెక్టును ఆపే నిర్ణయాధికారాన్ని ఇస్తామని చెప్పింది. పోలవరం, బనకచర్ల, నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ ఇప్పటికే సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రభుత్వం తరపున సమర్థమైన వాదనలు వినిపించాలని న్యాయ నిపుణులకు సూచించారు. అవసరమైన అన్ని ఆధారాలను సిద్ధంగా ఉంచుకోవాలని ఇరిగేషన్ అధికారులను అప్రమత్తం చేశారు. అనుమతులు లేకుండా పోలవరం నుంచి నల్లమల సాగర్కు లింక్ చేసేందుకు ఏపీ ప్రభుత్వం చేపడుతున్న విస్తరణ పనులను నిలిపివేయాలని వేసిన రిట్ పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. తక్షణమే పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఈ పనులను ఆపేలా సుప్రీంకోర్టు ఆదేశించాలని పలు అంశాలను ప్రస్తావించింది. మొదట్లో ఆమోదించిన మేరకు పోలవరం ప్రాజెక్టు పనుల స్వరూపం ఉండాలని, విస్తరణ పనులు చేపట్టడం చట్టబద్ధం కావని పేర్కొంది. తెలంగాణ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకుండా నల్లమల సాగర్ ప్రాజెక్టు ఫీజిబిలిటీ రిపోర్టులను కేంద్ర ప్రభుత్వం పరిశీలించడం సమంజసం కాదని అభ్యంతరం తెలిపింది. అందుకు సంబంధించి కేంద్ర జల సంఘం, కేంద్ర జల మంత్రిత్వ శాఖ, గోదావరి నీటి యాజమాన్య బోర్డులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కోరింది. మరోవైపు సుప్రీంకోర్టులో పోలవరం నల్లమల సాగర్ కేసు విచారణపై ఇరిగేషన్ ఉన్నతాధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏపీ ప్రభుత్వం తరపున బలమైన వాదనలు వినిపించాలని లీగల్ టీంకు మంత్రి సూచించారు. కేసుకు సంబంధించిన అన్ని రికార్డులు లీగల్ టీంకు అందించాలని ఇరిగేషన్ ఉన్నతాధికారులకు ఆదేశించారు. ఏటా సముద్రంలో వృధాగా కలుస్తున్న 3000 టీఎంసీల నీటిలో 200 టీఎంసీలు మాత్రమే తీసుకునేలా ఈ ప్రాజెక్టును ప్రతిపాదించామన్నారు మంత్రి నిమ్మల. జీడబ్ల్యూడీటీ అవార్డు ప్రకారం మిగిలిన నీటిని వినియోగించే హక్కు ఏపీకి ఉందన్నారు. మొత్తంగా గోదావరిపై ఏపీ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన పోలవరం, బనకచర్ల, నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుపై తెలుగు రాష్ట్రాల్లో ఓ రేంజ్లో మాటల యుద్ధం జరుగుతోంది. ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ తర్వాత ఎలాంటి తీర్పు వస్తుంది అన్నది ఉత్కంఠగా మారింది.